హాయ్ అండి. ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, తమ్నెయిల్లో చూసారు కదా. ఈ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో నార్మల్ బ్లౌజ్ని అయితే తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి. సో ఉక్సులు పట్టి నుంచి కాజాలు పట్టి వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. 32 ఇంచులు వచ్చింది. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని చూసుకుంటే 13.5 అయితే వచ్చిందండి. సో నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నానండి. సో ఇది బ్యాక్ హుక్స్లు కాబట్టి ఎడ్జెస్ అనేవి మనం వైపు అయితే పెట్టుకోవాలండి. సో క్లాత్లో ఏమైనా క్రాస్లు ఏమైనా ఉంటే ఈ విధంగా స్కేల్తోని మనం స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఎడ్జెస్ దగ్గర కూడా క్రాసులు గట్రా ఉంటాయి కాబట్టి మరొకసారి స్కేల్తోని ఈ విధంగా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5 కదా, నేను ఒక హాఫ్ ఇంచ్ కలిపి 14 ఇంచులు తీసుకుంటున్నాను. పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి 15 ఇంచులు అయితే అటు ఇటు మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్స్ని స్కేల్తో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. నడుములు వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 32 ఇంచులు వచ్చింది కదా. ఈ 32 ఇంచులు 4 భాగాలుగా చేసుకోవాలండి. 8 ఇంచులు అయితే వచ్చింది. ఈ 8 ఇంచుల్ని ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచు టక్స్ కోసం తీసుకోవాలి, 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇదే మార్కింగ్స్ని పైన కూడా మార్కింగ్ చేసుకోవాలండి. సో నాకు షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు తీసుకుంటున్నానండి ఈ బ్లౌజ్కి. సో ఏ సైజెస్ వరకు ఎలాగ షోల్డర్ లెంత్ తీసుకోవాలి ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో 15 ఇంచులకి సగం ఎంత, 7.5 ఇంచులు కదా, 7.5 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ కూడా ఇదే 7.5 ఇంచులుగా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్స్ని ఇట్లా స్కేల్తో అయితే కలుపుకుంటున్నాను బాక్స్ లాగా. తర్వాత క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ గీత మీద చంక రౌండ్ వచ్చేసి 1.5 అయితే తీసుకుంటున్నాను. ఇట్లాగా స్కేల్ ఉపయోగించి రౌండ్గా అయితే తీసుకోవాలండి. సో చంక రౌండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ లైన్స్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. సో షోల్డర్ లెంత్ వచ్చేసి 7.5 తీసుకున్నాం కదా, 7.5లోని 3.5 ఇంచులు మాత్రమే నేను షోల్డర్కి అయితే తీసుకుంటున్నాను. రిమైనింగ్ వచ్చేసి నేను మెడకి తీసుకుంటున్నాను. కింద మెడ వచ్చేసి 4.5 కదా, ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇట్లా స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకోవాలండి. పైన మెడ వచ్చేసి 4.5 వచ్చింది కదా, కిందన ఉక్స్ కోసము 3.5 అయితే తీసుకుంటున్నాను. ఈ 3.5ని ఇట్లా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైన ఎంత 4.5 పెట్టాం కాబట్టి అదే 4.5ని కింద కూడా ప్లేస్ చేసుకుని ఈ విధంగా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నేను దీనికి ఉక్స్ పెడుతున్నాను కాబట్టి పైనుంచి 3 ఇంచులు తీసుకున్నాను. ఈ హాఫ్ ఇంచ్ కూడా ఉక్స్ కోసమే తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఈ మార్కింగ్ కూడా ఇలా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ కొంచెం క్రాస్గా వచ్చింది కాబట్టి నేను మరొకసారి స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో మనకి పైన 4.5 వచ్చింది కాబట్టి అదే మెడ కిందకు తీసుకుంటే మెడ బ్రాడ్ అయిపోద్ది కాబట్టి 3.5 తోటి పైన కిందన మార్క్ చేసుకుని ఇట్లా బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. సో నేను మెడ వచ్చేసి బకరం పైన కట్ చేస్తాను. సో ఈ విధంగా స్కేల్ ఉపయోగించి పైన ఇట్లా రౌండ్గా తీసుకోవాలండి. సో ఇది మెడ వచ్చేసి నేను బకరం పైన కట్ చేస్తున్నానండి. సో ఇట్లా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. సో కట్ వర్క్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మొత్తము బకరం పైన నేను కట్ చేస్తానండి. సో ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ హుక్స్లు కాబట్టి ఫ్రంట్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ వచ్చేసి మనం వైపుకి అయితే పెట్టుకోవాలండి. సో బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ మీద పరుచుకోవాలండి. సో బ్లాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనమైతే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో ఈరోజు మధ్యాహ్నం అయితే నేను ఛానల్లో అయితే 3 గంటలకైతే లైవ్ అయితే పెడుతున్నానండి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై అయితే చేస్తానండి. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మన ఛానల్లో లైవ్ అయితే పెడుతున్నాను. సో ఇట్లాగా స్కేల్తోని జాగ్రత్తగా మనము బ్యాక్ పార్ట్ ఆధారంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. కటింగ్లోనే మనం హెచ్చుతగ్గులను సవరించుకుంటే స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ముందుగా మనము ఫ్రంట్ నెక్ అనేది నేను బక్రం పైన కట్ చేస్తానండి. సో చంక డౌన్ వచ్చేసి మనం 7.5 తీసుకున్నాము, అదే 7.5ని ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి.
సో చంక రౌండ్ వచ్చేసి 1.5తో మనం డ్రా చేసుకున్నాం కాబట్టి అదే 1.5 ఇక్కడ వచ్చేలా చూసుకోవాలి. సో నాకైతే వచ్చేసింది కాబట్టి రౌండ్ కన్నా పైకి నేను 1 ఇంచ్ అయితే, ఇది బోట్ నెక్ కాబట్టి లోతు వచ్చేసి 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. సో ఈ విధంగా 1 ఇంచ్ తీసుకొని నేను ఏ విధంగా అయితే లోతును మార్కింగ్ చేసుకుని మీరు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు మార్కింగ్స్ కొంచెం కనిపించలేదు. సో అందుకని ఇంకొకసారి అయితే డ్రా చేస్తున్నాను. సో స్టార్టింగ్ దగ్గర నుంచి పాయింట్ కోసం, చెస్ట్ పాయింట్ కోసం 10.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. సో డాట్ కోసము స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. కిందన ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 3 ఇంచులు తీసుకోవాలి. ఈ మార్కింగ్స్ని పైనుంచి మరొకసారి 10.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా స్కేల్తో డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నా డాట్ విడ్త్ కోసం 2.5 అయితే తీసుకుంటున్నానండి. పైకి 1.5 అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా గీసుకోవాలండి. సో ఈ మార్కింగ్స్ని చూపిస్తున్నారు కదా, ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని కర్వ్ స్కేల్ ఆధారంగా ఇట్లా కర్వ్ అయితే గీసుకోవాలండి. సో అదేవిధంగా ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించి చంకకు కూడా ఈ విధంగా అయితే కర్వ్లాగా అయితే గీసుకోవాలి. సో తర్వాత ఒక 1/2 ఇంచుతో చిన్న పీస్ ఇట్లా కర్వ్లా అయితే గీసుకోవాలండి. సో ఈ పీస్ మనం కట్ చేస్తాం కాబట్టి ఇది మనకు తగ్గుతుంది కాబట్టి సో చివరిన ఒక 1 ఇంచుని అయితే నేను ఖర్చుకు కలుపుకుంటున్నానండి. సో ఈ విధంగా కట్ చేసుకొని, సో ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా మనమైతే కటింగ్ చేసుకోవాలండి. సో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. సో చివరిన క్రాస్లు ఏమీ లేకుండా కటింగ్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్ వచ్చేసి 4 మడతల మీద అయితే మనము ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సో ఈ 11 ఇంచులు ఇట్లా స్కేల్తో స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలండి. చంక డౌన్ కోసము 3.5 అయితే తీసుకుంటున్నాను. సో మనకి ఆమ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఆమ్ లూజ్ 6 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని చంక డౌన్ అనేది తీసుకోవాలండి. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా గీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా గీసుకొని కింద 2 ఇంచులు స్ట్రైట్గా ఉండాలండి. సో ఈ క్రాసు ఎంత వచ్చిందో దానికి సగానికి ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలండి. ఆ సగానికి వచ్చిన మార్కింగ్కి మనము కర్వ్ లైన్ అనేది గీసుకోవాలండి. నేను ఏ విధంగా డ్రా చేసుకున్నాను మీరు కూడా అదే విధంగా డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకొని మనమైతే కటింగ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే 1-2 సార్లు చూసుకొని మీరు నేర్చుకొని కటింగ్ అయితే చేయండి. చాలా బాగా మీకైతే వస్తుందండి. సో ఫస్ట్ టైమే మీరు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలరు. సో ఇట్లాగా సెంటర్గా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద ఒక 1/2 ఇంచ్ని మనము లోతుగా అయితే కటింగ్ చేసుకోవాలండి. సో ఇది విధంగా మధ్యలో ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. సో మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోటు వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ అయితే విప్పేసుకొని నేను ఏ విధంగా అయితే లోతుని కట్ చేసుకున్నా మీరు అదే విధంగా కటింగ్ చేసుకొని లోతు మనకు గుర్తుండడానికి చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత పట్టీ కోసము నడుము పట్టీ ఫ్రంట్ బ్యాక్ కోసము ఈ విధంగా నడుము లూజ్ ఆధారంగా కటింగ్ చేసుకోవాలండి. సో తర్వాత ఈ విధంగా లైనింగ్ని ఇగ్నోర్ చేసేయండి కలర్ని. సో ఈ విధంగా మెయిన్ పీస్ మీద పట్టి కటింగ్ చేసుకోవాలండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ బ్లౌజ్ కటింగ్స్